ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. 300 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అయితే నిర్మిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ అయితే ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పుష్ప 2 రాక కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా నార్త్ ఇండియాలో 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీంతో పుష్ప 2 కూడా భారీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అని అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా పుష్ప 2 టీజర్ ని చిత్ర యూనిట్ అయితే రిలీజ్ చేసింది. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో అమ్మవారి గెటప్ వేసుకుని అల్లు అర్జున్ లుక్ తో అయితే ఈ టీజర్ ని వదిలారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. దీనిని బట్టి సినిమా పట్ల అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 15న పుష్ప 2 సినిమాని గ్రాండ్ గా 5 భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ అయితే సన్నాహాలు చేస్తుంది. అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇండియన్ 2 సినిమా రిలీజ్ కూడా ఉందని కన్ఫర్మ్ అయింది. అలాగే విజయ్ గోడ్ సినిమా కూడా ఉందని సమాచారం అయితే వినిపిస్తుంది. ఇండియన్ 2 సినిమా డేట్ మార్చేసినట్టు అర్థమవుతుంది. ఇక దళపతి గోడ్ సినిమా కూడా దీపావళికి రిలీజ్ చేయాలనే ఆలోచనలు అయితే చిత్ర యూనిట్ అయితే ఉందట. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదని అర్థమవుతుంది. అందుకే ఆగస్టులో రిలీజ్ అయితే కష్టమని దీపావళికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రెండు కూడా పాన్ సినిమాగానే రిలీజ్ కాబోతున్నాయి. ఒకవేళ ఆగస్టు 15కి ఇవి రిలీజ్ అయి ఉంటే భారీ ఫైట్ అయితే జరిగేది. కానీ ఆగస్టు 15 రేసు నుంచి ఈ రెండు సినిమాలు తప్పుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సోలో రిలీజ్ అయితే దొరికింది. మలయాళ కన్నడలు పుష్పకు పెద్దగా పోటీ అయితే లేదు. తమిళంలో హిందీలో అలాగే తెలుగులో కూడా పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడంతో పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లు సాధించడం ఖాయమని మాట అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా నార్త్ ఇండియాతో పాటు సౌత్ లో కూడా మొదటి రోజే భారీ వసూలు రాబట్టి రికార్డు బద్దలు కొడుతుంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ సినిమా పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్పెక్టేషన్లు అలాగే ఐకాన్ స్టార్ క్రేజ్ వల్ల భారీ ఓపెనింగ్స్ కూడా రావడం గ్యారంటీ అని భావిస్తున్నారు.